ముంపు ప్రాంతాల్లో సీఎం ఆకస్మిక పర్యటన. గ్రేటర్ హైదరాబాద్ లోని మైత్రివనం, బల్కంపేటలో ఎలాంటి ఆర్భాటం లేకుండా విజిట్. ముందస్తు సమాచారం లేకుండా సర్ప్రైజ్. స్థానికులతో కలిసి నడుస్తూ ప్రాంతాల పరిశీలన. అందరినీ పలకరిస్తూ సమస్యలపై ఆరా. పలు అంశాలపై సీఎంకు స్థానికుల ఫిర్యాదు. నా పుస్తకాలు తడిచిపోయాయని సీఎంకు బాలుడు జశ్వంత్ వివరణ అని చెప్పి ఇక్కడ ఒక వార్త వచ్చింది. సమస్యలు తెలుసుకునేందుకే వచ్చా, అన్నింటికీ శాశ్వత పరిష్కారం చూపుతా, ప్రత్యేక ట్రంక్ లైన్ ఏర్పాటు చేస్తామని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి అక్క అన్నను చూడంగానే ఎగబడి దండం పెట్టి బ్రహ్మాండంగా ఆ ఆనందం ముఖంలో కనిపిస్తా ఉంది. తమ్మి వచ్చినావా, ఎన్ని రోజులకు వచ్చినావు తమ్మి, అబ్బా నిన్ను రేవంత్ అన్న అనగానే పలకంగానే వస్తావేమో అనుకున్నాం కానీ ఢిల్లీకి పోయొచ్చుడికే నీకు తీరుతలేనట్టు జర మమ్మల్ని కలుస్తలేవు అని చెప్పి నిన్న మొన్న వరద బాధితులు అయిపోయారు. వాళ్ళు ఆ మునిగిపోయి కొట్టుకపోతా ఉంటే బండ్లు, కార్లు, మనుషులు ఏమైపోతుంది అందరం చూస్తా ఉన్నాం హైదరాబాద్ లో. సో ఇప్పుడు యాదికొచ్చింది మరి ప్రజల దగ్గరకు పోకపోతే జిహెచ్ఎంసీల బండకేసి బాధతారని. అందుకే ఇవాళ పోయి ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమంటా ఉన్నాడు చూడండి. మళ్ళా దొరికింది ఒకటే ఒక ఫోటో. నేను మొత్తం ఆ వీడియో క్లిప్పింగ్ అంతా చూసిన. ఒకే ఒక అవ్వ, ఒకే ఒక అక్క. సరే తను నిజంగా సామాన్యురాలైతే పర్వాలేదు, ప్రజల్లోంచి ఒక మహిళ అయితే పర్లేదు, కార్యకర్తనో లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన నాయకురాలు అయితే ఇక నేనేం చేయలేను. కానీ ఈ ఒక్క అక్క ముఖంలో తప్ప ఇంకా ఎవ్వరి ముఖంలో నేను ఆనందం చూడలే. అయితే ఆ దొరికిన ఒక్క ఫోటోని బ్రహ్మాండంగా ఈ పత్రిక వాడుకుంది. సో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం పర్యటించారు. అమీర్పేట్, బుద్ధనగర్, అట్లే మైత్రివనం, బల్కంపేట తదితర ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకు ఆకస్మిక పర్యటన చేశారు. అయితే ఎలాంటి హంగామా లేకుండా సాదాసీదాగా ఆయన రావడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. స్థానిక కార్పొరేటర్ అధికారుల ద్వారా అక్కడి వరద, దాని ప్రభావం, వరద కారణాలు, వాటి పరిష్కారాలను అధికారులు స్థానికుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. వారి సమస్య తీరుస్తానని భరోసా ఇచ్చారు. సామాన్యులతో కలిసి ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆ సమస్యల పరిష్కారానికి శాశ్వత చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులు ఆదేశించారు అంటూ ఇప్పుడు హైడ్రా రంగనాథ్ తో కలిసి రేవంత్ రెడ్డి ఇలా బయటకు వచ్చి ఇక ఎట్లా మునిగిపోయింది, ఎట్లా ప్రాబ్లం వచ్చింది, నీళ్ళు ఎట్లా కలిసినాయి, రెయిన్ వాటర్ ఎట్లా కలిసింది మా మంత్రి చెప్పిండని చెప్పి అడగడానికి వచ్చినట్టుగా కనిపించింది. సరే ఏం పరిష్కారం చూపుతారో మళ్ళసారి మీరే ముఖ్యమంత్రి ఉంటారు కాబట్టి, లేదా మీ ప్రభుత్వమే ఉంటది కాబట్టి, అంటే కొంతమంది అరే అట్లా డిసెంబర్లో మారుస్తారని అంటారు అంటే మారిస్తే చూద్దాం, కానీ మీ ప్రభుత్వం ఉంటది కాబట్టి ఈసారి ఇన్ని మాటలు చెప్తారు కదా, దీన్ని నేను స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుంటా పక్కాగా ఈ పత్రికలోని వార్తని. ఆయన చెప్పిండు కదా ఎట్టి పరిస్థితుల్లో శాశ్వత పరిష్కారం అని చెప్పిండు కదా. ఇక ఎంత శాశ్వత పరిష్కారం తీస్తాడు, ఎట్లా తీస్తాడు, మరి అసలు ఆ వరద నీరు రాకుండా చేపడుతున్నటువంటి చర్యలేంటి, మరి టెండర్లు లేటుగా పిలిచి ఇప్పుడు డీవాటరింగ్ మోటార్లను కనుక ఇప్పుడు తెప్పిస్తే మరి వాటి ద్వారా నీళ్లు ఎప్పుడు తీసేస్తారు, అండ్ భవిష్యత్తులో మరి రాకుండా చేయగలుగుతారా అనేది ఖచ్చితంగా మనం అందరం చూస్తాం. నేను కూడా డెఫినెట్గా ఇది సేవ్ చేసి పెట్టుకుంటాను. ఎందుకంటే సామాన్యుడిలాగా వచ్చిండంటే ఈ సామాన్యుడు మీకు యాదకుండాలే. యశోద హాస్పిటల్కి వచ్చినాడు ఒక చెల్లె, ఒక బుజ్జి రేవంత్ అన్నా అని విలువంగానే వెనుకకు తిరిగి వచ్చిండు చూడు. అది చూసినాడు నేను కూడా నా మనసు నింపుకున్నా. చలో కేసీఆర్ అన్న ప్రజలకు దొరకలేడు, లేదా పెద్ద మనుషులకు కూడా దొరకలేడు, సొంత కుటుంబ సభ్యులకు కూడా అపాయింట్మెంట్ ఇస్తాడట అని విన్నప్పుడు రేవంత్ రెడ్డి లాంటోడు ఉంటే నిజంగా ముఖ్యమంత్రిగా బ్రహ్మాండం, ఇంట్లో ఏ సమస్య వచ్చినా కలిసే అవకాశం ఉంటే బాగుండేది అని అనుకొని ఆ రోజు నేను కూడా తృప్తి పడ్డా. కానీ తర్వాత ఏమైందంటే ఆ తర్వాత ఇక్కడ మీకు యాదుకుండాలి, మన ప్రజాభవన్లో మొదటి రోజు, ఆ తర్వాత ఒక వారం అనుకుంటా నాకు తెలిసి లెటర్లు ఒక్కొక్కరి దగ్గర నుంచి వినతులు తీసుకుంటా ఉంటే అరే వా ఏమన్నా తీసుకుంటుండా, ప్రతిరోజు ఇట్లా కనిపిస్తాడా అనుకున్నాం, లేదా నెలలో ఒక్కసారైనా కనిపిస్తాడా అనుకున్నాం, లేదా 6 నెలలకు ఒకసారైనా కనిపిస్తాడేమో అనుకున్నాం. 2 ఏళ్లలో ఆయన ఒకే ఒక్కసారి ప్రజాభవన్లో నిలబడి పబ్లిక్ ని కలిసిండు. ఆ తర్వాత కథం ఇక ఆయన అటు మనం ఇటు అన్నట్టు. పోనీ మంత్రులన్నా ఉంటుర్రా అంటే ఎవరు లేడు, ఖాళీ ఎవలను ఆ పనిచేసేటోళ్ళని, ఎవరో చిన్న చిన్న అధికారులు కూడా కాదు, ఇక చాలా మంది అధికారులు కూడా కాదు, జస్ట్ అక్కడ అటెండర్లను వాళ్ళని వీళ్ళని పెట్టి వచ్చేటోళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ వినతులు ఏమన్నా ఉంటే తీసుకొని ఆడబెడుతురు, చెత్తబుట్టలో పాడేస్తురు. ఎవరన్నా ఈ ప్రాబ్లం సాల్వ్ అయింది, నేను ప్రజాభవన్ పోతే నా భూమికి లేకపోతే నా పరిస్థితికి నాకున్న ఇష్యూకి సొల్యూషన్ దొరికిందని చెప్పిన ఒక్కనంటే ఒక్కరిని చూపెట్టండి. నిజంగా చెప్తా ఉన్నా ఈ రాష్ట్రంలో. ఎందుకంటే ఒక్కరు కూడా బయటికి రాలే, ఒక్కరు కూడా చెప్పలే. మనకి చెప్తే తెలిసేది కదా, వాళ్ళు కూడా పత్రికల్లో బ్రహ్మాండంగా రాసుకుంటారు కదా. ప్రజాభవన్కి వెళ్ళి సీతక్కను లేదా మల్లు బట్టి విక్రమార్కని లేదా రేవంత్ రెడ్డిని కలిస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరికింది ఆయనకు, అదే ఇది అని చెప్పి ఎవరైనా రాసేటోళ్ళు కదా. అట్లాంటిది ఏం కనపడలే. ప్రజాభవన్ దగ్గరికి తండాలుగా వచ్చారు పబ్లిక్. నిజంగా అరే మళ్ళా రాజశేఖర్ రెడ్డి పెట్టినట్టుగా ప్రజా దర్బార్ పెట్టిండు, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇట్లా నిజంగా కంటిన్యూగా
అంటే ప్రాబ్లమ్స్ కోసం వస్తూ ఉంటే సొల్యూషన్స్ ఇస్తారేమో అని అనుకుంటే ఆడ జనం కూడా కనిపించడం బంద్ అయిపోయింది, మా మీడియా వాళ్ళు కూడా పోవడం బంద్ అయిపోయింది. ఒక్కళ్ళని అడిగినరా ప్రజాభవన్ కాడ మరి మీరు ఖచ్చితంగా ప్రజా దర్బార్ నిర్వహిస్తాం, ఎవ్రీ వీక్ 2 days ఉంటుంది, ఆ 2 days మీరు ఎప్పుడైనా వచ్చి మీ సమస్యకి పరిష్కారం అడగవచ్చు, ఇక్కడ పెట్టుకోవచ్చు అని చెప్పి అన్నారు కదా. మరి ఏమైంది అని అడిగిన వాళ్ళు ఉన్నారు ఒక్కరన్నా? మరి ఎందుకు మళ్ళీ కనిపిస్తలేరు? అసలు పబ్లిక్ కి నమ్మకం లేక, ఫస్ట్ ఆఫ్ ఆల్ అధికారులు కనబడు తర్వాత సంగతి, ముఖ్యమంత్రి కనబడు తర్వాత సంగతి, ప్రజలు కూడా వస్తలేరు. ప్రజలు ఎందుకు వస్తలేరు అంటే ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయినాయి అనుకోవాలన్నా? వాళ్ళకి నమ్మకం లేదు. ఎన్నిసార్లు తిరిగినా ఎవరు చెయ్యడు, అది అయ్యే పని కాదు, పోయే పని కాదు. ఒకప్పుడు ఎన్నడన్నా ఒకనాడు ఏ మంత్రికో ముఖ్యమంత్రి దృష్టికో ఏదైనా ఒక సమస్య తీసుకెళ్తే అప్పుడు అది ఖచ్చితంగా ఆ భయానికి అయ్యేది. ఇలా వాళ్ళకి భయం లేదు, వీళ్ళకి భయం లేదు. భయం లేని కోడి బజార్ల గుడి పెట్టినట్టు అధికారులు కూడా అగాధం విడిచిపెట్టారు. ఎవడు పట్టించుకుంటుండ? అసలు అధికారులకి ఏమన్నా భయం ఉన్నదా? మంత్రి ఏమంటాడో ముఖ్యమంత్రి ఏమంటాడో అన్న భయం ఉందా? ఒకటే ఉన్నది, ఎట్లా దోసుకుందాం, ఎట్లా దాచుకుందాం, అంతకు మించి ఇంకోటి లేదు. సో ఈయన ఇంత సామాన్యుడు లెక్క ఉంటా అని చెప్పి మరి అసామాన్యుడు లెక్క తిరుగుతా ఉన్నాడు. 50 సార్లు ఢిల్లీకి స్పెషల్ ఫ్లైట్లు లేదా బిజినెస్ క్లాస్ ఫ్లైట్లలో ఎక్కి తిరుగుతూ ఉంటే, ఇక మరి ఇక్కడ హెలికాప్టర్ల మీద తిరుగుతుంటే మరి సామాన్యుడు ఎట్లయితే నాకు అర్థం కాలే. మంత్రులే సామాన్యులంగా బతకట్లేదు, మంత్రులే సామాన్యుల లెక్క దొరకట్లేదు, మంత్రులే హెలికాప్టర్ల కోసం కొట్లాడుతూ ఉన్నారు. ఇక ముఖ్యమంత్రి సామాన్యులు లాగా అంటే ఎన్నడో ఒకనాడు చేస్తే షో అంటారు దాన్ని. ఈ రోజు చేయమని నిజంగా సమస్యలు ఉన్న చోటల్లో వెళ్ళి రోజు చేయమని పోయిండా? ఏ గ్రామం కన్నా పోయి నిలబడి ఏ రైతులన్నా ఏం రాజా ఎట్లున్నది, ఏం పోషా, అంత మంచిదేనా, ఏమేసినావు, మరి సన్నవాట్ల బోనస్ వచ్చేనా, మా వాళ్ళం ఇస్తామని చెప్పినాం కదా, మా మంత్రి ఎక్కడ తుమ్మలా ఏమైనా ఇచ్చినవా ఇళ్ళకు సన్నవాట్లకు బోనస్ అని ఒక్కనాడని అడిగితేవా? రుణమాఫీ అయిపోయిందా మీ ఊళ్ళో అని చెప్పి కనీసం మీ ఊర్లో నిన్ను ఈ రాష్ట్రానికి పరిచయం చేసిన నీ ఊరు సొంత కొండారెడ్డిపల్లిలో కనీసం పూర్తిగా రుణమాఫీ అయ్యిందానా? నీ సుట్టపామి కూడా ఫోన్ చేసి నాకే చెప్పి, సొంతం మీ సుట్టపామే, మీ భార్య తరపునో లేకపోతే మీ తరపునో అన్న తిరుపతి రెడ్డి, ఇక భార్య తరపున కాదు తిరుపతి రెడ్డి తరపున బంధువు ఆమె ఫోన్ చేసి అన్న నాకే కాలేదన్నా అని చెప్పినాడు. ఎంత బాధ అయిందయా? సొంత ముఖ్యమంత్రి చుట్టంకే రుణమాఫీ కాకపోతే ఇంకా ఎవరికి చేస్తారు అసలు మీరు? పోనీ అర్హత లేదా వాళ్ళకి? ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా అంటే నేనేమంటా ఉన్నా అంటే ఎవ్వరికి ఏలేదని చెప్పడానికి రుజువు అది. జనరల్ గా ఎట్లుంటది అంటే మనోనికనే చేసుకుంటారు, సరే పక్క పొంటాడు ఎట్లా వీకన్ కానీ మన ఏరియా వాళ్ళు మన చుట్టపల్లని చూసుకుంటుంటారు, అది మామూలుగా ఈ ప్రజాప్రతినిధులు. కానీ వాళ్ళకు కూడా చేయలేకపోయారంటే అది మొత్తానికి కాలేదు అనేది ఇక్కడ ఒక అర్థం అన్నట్టు. సో ఈయన సామాన్యుడిలాగా ఉన్నాడు అనేది దిశ పత్రిక రాసుకుంది. సరే వాళ్ళ సంతోషానికి వాళ్ళు రాసుకున్నారు.